ఇటు నుంచి ఇటుకు రోడ్డు దాటి రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సన్నివేశం కొమరూలులో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా కొమరూలు 4 రోడ్ల కూడలిలో రాష్ట్ర ప్రధాన రహదారిలో ప్రజలు రోడ్లు దాటడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇస్లాంపేట నుండి రాష్ట్ర ప్రధాన రహదారికి వచ్చే వాహనాలు, పాదచారులు, కడప జిల్లా నుంచి మార్కాపురం వచ్చే అనేక రకాల వాహనాలు, మరోవైపు మార్కాపురం నుంచి పోరుమామిళ్లకు వెళ్లడానికి వచ్చే అనేక రకాల వాహనాలు, గోపానిపల్లి నుంచి రాష్ట్ర ప్రధాన రహదారికి వచ్చే అన్ని వాహనాలు, పాదచారులు 4 రోడ్ల సమీపంలో రోడ్డు దాటడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, లారీలు ఇలా అన్ని రకాల వాహనాలు నిత్యం రద్దీగా తిరుగుతుంటాయి. మరోవైపు గోపానిపల్లె వెళ్లే రహదారిలో దాదాపు 4 ప్రైవేట్ పాఠశాలలు ఉండడం, ఒక జూనియర్ కళాశాల ఉండడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలోనూ, మధ్యాహ్నం ఇంటికి వెళ్లే సమయంలోనూ, మళ్లీ సాయంత్రం పాఠశాలలు వదిలే సమయంలోనూ రోడ్లు దాటలేక తల్లిదండ్రులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. 4 రోడ్ల కూడలి వద్ద రాష్ట్ర రహదారికి 2 వైపులా స్పీడ్ బ్రేకర్లు వేయాలని, దానివల్ల వాహనాల వేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్ని రకాల ప్రజలు ఆర్ఎండ్బి అధికారులను కోరుతున్నారు. ఆర్ఎండ్బి అధికారులకు కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా తెలియజేయ సమస్య ఏమనగా, కొమరోలు మండల కేంద్రమైన కొమరోలు పట్టణంలో మెయిన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సమస్యతో అతలాకుతలమవుతున్నది. మార్జిన్ల మీద నుంచి రోడ్డు మీదకి వచ్చి చిరు వ్యాపారాలతో ట్రాఫిక్ తో అల్లాడిపోతున్నారు జనాలు. ఈ సమస్య పరిష్కారము 4 రోడ్ల కూడలి ట్రాఫిక్ పెరిగినందువల్ల గోపన్పల్లె పో దారిలో 3 పాఠశాలలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇవన్నీ ఉన్నవి. ఈ విద్యార్థులకు తీసుకుపో తల్లిదండ్రులకు, మహిళలకు కానీ తల్లిదండ్రులకు కానీ, ఈ స్కూల్ పోయే విద్యార్థులకు ఈ ట్రాఫిక్ సమస్యతో ఈ పిల్లలు పోలేక ఎక్కడ ఏ యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పి వీళ్ళు భయభ్రాంతులకు గురై అటు ఇటు నిలబడి ఈ విధంగా జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారము మేము ఆర్ఎండ్బి అధికారులకు తెలియజేస్తున్నాము. స్పీడ్ బ్రేకర్లు 4 రోడ్ల కూడలిలో గోపన్పల్లె తరపు నుంచి కానీ ఇటుపక్క అటుపక్క 4 పక్కన స్పీడ్ బ్రేకర్లు నిర్మించి ఇవి కొంచెము వాహనాలు రాకపోకల స్పీడ్ వేగాన్ని తగ్గిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇవి మొన్న ఎస్ఐ గారు కొమరోలు మండల కేంద్రంలో ఇవి చిరు వ్యాపారులకు, తోపుడు బండ్లకు సూచన ఇచ్చి ఉన్నారు. మార్జిన్ల కిందనే ఉండండి, మీరు మార్జిన్లు దాటి రోడ్డు మీదకి రావద్దని చెప్పి. అయినా కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు. మరొకసారి ఎస్ఐ గారు ఇవి ఇటు ఇస్లాంపేట పోయే దారిలో కానీ ఈ వ్యాపారులు రోడ్ల మీదనే చిరు వ్యాపారులు దయ ఉంచి ఇవి చిరు వ్యాపారులు రోడ్ల మార్జిన్లో ఉంచి వ్యాపారం కొనసాగించి ఇవి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ వ్యాపారులు కూడా చూడమని విజ్ఞప్తి చేసి ఉన్నా కానీ ఈ వ్యాపారులు చెప్పడం లేదు. మరోసారి ఎస్ఐ గారు కౌన్సిలింగ్ నిర్వహించగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.